రాష్ట్రంలో సైలెంట్ గా బీజేపీ ఉంది, వైలెంట్ గా అయితే కాంగ్రెస్ మారింది. చూసుకున్నట్లయితే దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటే రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా అయితే వస్తా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దిక్కులు బీజేపీ శ్రేణులైతే దిక్కులు చూస్తా ఉన్నట్లయితే తెలుస్తుంది. నేతల మధ్య విమర్శలు ఏదో నిస్టేజ్ గా మారింది. సో నేతలు బీజేపీ నాయకత్వంలో మారినా కానీ పార్టీ నేతల్లో మాత్రం ఇంత విభేదాలు అయితే నెలకొన్నట్లయితే తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీలో కాలంగా నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యపరిచాయన్న సూచన సంకేతాలు ఆ రకంగా వెళ్ళిపోయి పార్టీ నాయకత్వంలో విభేదాలు రావడము, ఆ విభేదాలు బహిర్గతం కావడము, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, అలాసడంగా అధ్యక్ష పదవిని కేంద్ర పార్టీ మార్చడం, కొంత పార్టీలో శ్రేణుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. మరోవైపు బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి అనుకూలంగా, అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం కరెక్టే, వాస్తవమే ఇది అనే విధంగా ఇటు బీజేపీలో కానీ అటు బీఆర్ఎస్ లో కానీ వాళ్ళిద్దరి నేతల ప్రవర్తన కొంత సామీప్యత ఉండటంతో, ఇద్దరు నేతల రెండు పార్టీల నేతల ప్రవర్తన సామీప్యతగా ఉండడంతో ప్రజల్లో కూడా ఇది బలపడుతున్నది. అంటే కేసీఆర్ బీజేపీ నాయకత్వాన్ని కొంత ప్రభావితం చేశారు కాబట్టి బీజేపీ నాయకత్వం కూడా కొంత తగ్గింది బీఆర్ఎస్ మీద. ఏదైతే 2019 లోక్సభ ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడము, కేవలం బీఆర్ఎస్ బీజేపీకి 5-6% ఓట్ల డిఫరెన్స్ ఉండడంతో 2023లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వం కొంత నిర్ణయించి అందుకు సంబంధించిన కార్యాచరణను దఫలవారీగా అమలు చేసిన ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే 2020లో పార్టీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి బాధ్యత అప్పగించినటువంటి పార్టీ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆయన బీఆర్ఎస్ మీద కొంచెం దూకుడుగా వెళ్ళారు. దూకుడు అంటే మామూలుగా కాకుండా ఆయన అడుగడుగునా బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు తన శాయశక్తిని ఉపయోగించారు. ఈ నేపథ్యంలో కొంత బీజేపీ కొంత గ్రాఫ్ పెరిగింది, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న ప్రచారం కూడా సాగింది. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీలో జరిగిన మార్పులు కానీ, పార్టీలో బండి సంజయ్ మీద కొంతమంది తిరుగుబాటు దిగడము, పార్టీ జాతీయ నాయకత్వం దగ్గర పదే బండి సంజయ్ నాయకత్వం మీద తమ అసంతృప్తిని అసమ్మతిని తెలియజేయడము, బండి సంజయ్ నాయకత్వంలో మేము పనిచేయడం కష్టం, ఇక పార్టీలో కూడా మేము ఉండే విషయంలో ఆలోచన చేస్తాం అని కరాఖండిగా తేల్చి చెప్పడంతో పార్టీ జాతీయ నాయకత్వం స్పందించి బండి సంజయ్ని అధ్యక్ష పదవిని తప్పించి ఆ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి బాధ్యత అప్పగించారు. అయితే కిషన్ రెడ్డికి బాధ్యత అప్పగించడంతో కేసీఆర్ కొంత సఫలమయ్యారు. బండి సంజయ్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఊపిరి తీర్చుకోనికుండా ఊపిరి పీల్చుకోవడం కూడా బీఆర్ఎస్ కష్టంగా మారే విధంగా బండి సంజయ్ అడుగడుగునా విమర్శల దాటిని ఎక్కుపెట్టారు. ప్రతి అంశాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రజల్లోకి, అంటే బీఆర్ఎస్ పైన ప్రజల్లో వ్యతిరేకత బలంగా పెరిగేందుకు ఆయన కొంత కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆలోచనగా బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డికి అప్పగించడంతో కేసీఆర్ కొంత ఊపిరి పీల్చుకున్నారు, బీజేపీ పని అయిపోయింది అని కొంత ప్రచారం జరుగుతూ ఉన్నారు. ఎందుకు అనుకూలంగానే దాదాపుగా వారం రోజులు అవుతుంది కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి. ఇప్పటికీ కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం అన్న భరోసాను ఏ నాయకుడు కల్పించలేకపోవడంతో పార్టీ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులో కొంత గందరగోళ పరిస్థితి, ఆందోళన పరిస్థితి కూడా ఉంది. కారణం ఏంటంటే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన దూకుడుగా వెళ్ళలేడు. ఎన్నికల సమయంలో రాష్ట్ర నాయకత్వం మార్చడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఇటు బీఆర్ఎస్ కూడా బీజేపీకి అనుకూలంగా వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వంతో పదే మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వంతో పదే చర్చించడము, రోజుకో నాయకుడు ఢిల్లీకి వెళ్ళడము, అక్కడ కేంద్రంతో మాట్లాడము, రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు బీజేపీని కాకుండా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని ఆందోళన చేపట్టడం, ధర్నాలు చేపట్టడం, ప్రతి విషయాన్ని
కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న వ్యాఖ్య చేసినా దాన్ని పెడార్థంగా మార్చి దాన్ని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకొని మూర్తి మీరు చెప్పినట్లు చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ విజయం తర్వాత బీజేపీలో ఒకంత నెమ్మదించింది. సో తర్వాత బీజేపీ బలాన్ని పుంజుకొని ఒక రకంగా చూసుకున్నట్లయితే పార్టీ శ్రేణుల్లో కొంత మార్పులు చేర్పులు జరిగాయి. దీని అంతటి కారణం ఇంత మార్పులు చేర్పులు జరిగినా కానీ నేతల మధ్య విభేదాలు ముఖ్య కారణం అనే మాట గట్టిగా వినిపిస్తుంది. మాటలు ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్ర బీజేపీ కొంత చరిత్ర పడింది వాస్తవం. కానీ తర్వాత అంటే ఎన్నికల ముందు మరింత బలోపేతంగా బలంగా ముందుకు వెళ్దామని చెప్పేసి బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ భావించింది. అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసే పనులు బండి సంజయ్ నిమగ్నమైన నేపథ్యంలో అంటే మరోసారి పాదయాత్ర చేపట్టాలా, బస్సు యాత్ర చేపట్టాలా, లేకపోతే నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా నాయకులకు కొంతమంది బాధ్యత చెప్పి జిల్లాలు చుట్టుముట్టు రావడం, ఏకకాలంలో ఒకేసారి అన్ని జిల్లా కేంద్రాల నుంచి పాదయాత్ర ప్రాంతం ఏకకాలంలో ముగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలా అని చెప్పేసి బండి సంజయ్ నాయకత్వంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాలు జరుగుతున్న స్థానంలోనే బండి సంజయ్ని తొలగించాలి అని చెప్పేసి ఏదైతే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారో, అధిష్టానాన్ని డిమాండ్ చేశారో, అందుకు పార్టీ అధిష్టానం కూడా ముందుగా మార్చము, ఆయనతోటే వెళ్తాము, లోక్సభ ఎన్నికల వరకు బండి సంజయ్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి చెప్పినటువంటి జాతీయ నాయకత్వము ఆలాసరంగా మార్చేశారు. రాత్రి మార్చేశారు. అంటే జరుగుతుంది ప్రచారం, అంతకన్నా ముందు కూడా జరుగుతూ ఉన్నది. కిషన్ రెడ్డికి ఇస్తారని, ఇంకోళ్ళకి ఇస్తారని, బండి సంజయ్ మార్పు ఖాయమని చెప్పేసి ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పద బాధ్యతలు అప్పగిస్తారని చెప్పినప్పటికీ ఆలాసరంగా నిర్ణయం తీసుకొని మార్చేశారు. కాబట్టి అంటే ఇటువైపు మనం గమనిస్తుంటే కవిత లిక్కర్ స్కామ్ లో కవిత నిందితురాలుగా ఉన్నది. 7 మంది నిందితుల్లో అటు పైన ముగ్గురు అరెస్ట్ చేశారు, కింద ముగ్గురు అరెస్ట్ చేశారు. మధ్యలో ఉన్నటువంటి కవిత 4వ వ్యక్తిగా ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయలేదని చెప్పేసి బీజేపీ నాయకత్వం బహిరంగంగా ఓపెన్ గా విమర్శించింది. కొంతమంది కవితను అరెస్ట్ చేయకపోవడం మాకు ఇబ్బందికరంగా ఉంది, కవితను అరెస్ట్ చేస్తేనే మా కొంత బాగుంటుందని మేము వచ్చాము, బీజేపీ కవితను అరెస్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో మేము పార్టీలో చేరాము, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అరెస్ట్ చేస్తట్లేదు, మేము మళ్ళీ పార్టీలో ఎలా ఉండాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి అనే విషయంలో ఆలోచన చేస్తామని చెప్పేసి కొంతమంది నాయకులు బహిరంగంగానే వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో అంటే కవితను అరెస్ట్ చేయకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకత్వంతో కుమ్మక్కైంది, ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది అన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఇటు బీఆర్ఎస్ కూడా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు కానీ చేయడం మానేసి కేవలం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఇక్కడ వాళ్ళు ఆందోళన చేపడతా ఉన్నారు, విమర్శలు రోజుకు ఎత్తి పెడతా ఉన్నారు. బీజేపీ రాష్ట్రంలో లేదు అని ఏదైతే 2018 ఎన్నికల తర్వాత అయితే కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మారినా కానీ పార్టీలో ఎలాంటి మార్పు లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి, కాంగ్రెస్ లో బలంగా చేరికలు జరుగుతున్నాయి, సో మనం బీజేపీ ఎలాగో కొంత నెమ్మదించాల్సిన అవసరం ఉందని నేతల్లో చర్చ జరుగుతుంది. రెండోది, బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అనేది గట్టిగా వాదన వినిపిస్తుంది. ఈ 2 మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? అంటే జరుగు పరిణామాలు ఆ కోణంలోనే వెళ్తా ఉన్నాయి. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ లో కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ ఆందోళన చేపడుతూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తా ఉన్న గ్రామీణ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉన్నది. ఈ తరుణంలో బీజేపీ పూర్తి స్థాయిలో చెతకలపడింది. జిల్లాల్లో కూడా నాయకులు పార్టీ కార్యక్రమాలు దూరమై తమ సొంత పనులకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. అంటే నాయకులకు కూడా, జిల్లా స్థాయి నాయకులకు కూడా పార్టీ కార్యక్రమాలను ఇవ్వడంలో రాష్ట్ర పార్టీ విఫలమైంది. అంటే ఎక్కడ చేయాలి వీళ్ళు యుద్ధము? ఓన్లీ బీఆర్ఎస్ మీద యుద్ధం చేయాలి. అంటే జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తో యుద్ధం చేయాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. బీఆర్ఎస్ తో యుద్ధం చేయడం అనేది ఇప్పటి కుదిరే పని కాదు. కాబట్టి ఎవరికి వారుగా అక్కడ ఉంటా ఉన్నారు. 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. 100 రోజుల కార్యక్రమంలో వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం జరిపించాలి. పార్టీ కార్యక్రమం అంటే ప్రజల్లోకి వెళ్ళాలి. అక్కడ అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు ఆయా రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అధికారం తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది, ఏ మేరకు వాళ్ళు
ఆ ప్రయోజనాలు పొందుతారు ప్రభుత్వం నుంచి అనే విషయాలను చెప్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ అందుకు సంబంధించిన ఒక కార్యాచరణ 100 రోజుల కార్యక్రమం ప్రకటించేప్పటికీ ఎప్పటి నుంచి ఏంది అనేది ఇక్కడ రాలేదు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత మళ్ళోసారి కొంత కార్యాచరణ సిద్ధమయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఆగాలి అంటున్నారు. అంటే ఇటువైపు బీఆర్ఎస్ వేరువేరు కార్యక్రమాల్లో పాదయాత్ర రూపంలో కానీ వేరువేరు కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే తన స్టైల్లో తాను వెళ్తా ఉన్నారు. ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటూ బీఆర్ఎస్ ని యుద్ధం ప్రకటిస్తూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది అన్న ఏకైక ఎజెండా తోటి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సంబంధించిన కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు పిసిసి రూపొందిస్తుంది. దానికి అమలు చేసేందుకు జిల్లా స్థాయి యంత్రాంగం సన్నద్ధమైంది. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా సన్నద్ధతో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏ ఆదేశాన్ని వెనువెంటనే అమలు చేసేందుకు జిల్లా నాయకత్వం కూడా సన్నద్ధం అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక స్తబ్దుగా ఉన్నది, నిర్లిప్తంగా ఉన్నది బీజేపీ మాత్రమే. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో రోజు రోజుకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న అభిప్రాయం బలపడతా ఉన్నది. ప్రజల్లో కూడా ఈ మేరకు చర్చ జరుగుతున్నది. మరోసారి బీజేపీ చతికిల పడింది, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్ ఓటేసినా ఒకటే అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. దీన్ని తొలగించేందుకు పార్టీ ఏ రకమైన చర్య తీసుకున్నా శ్రేణులు అంటే కాషాయ శ్రేణులు వాళ్ళు కొంత ఆదుర్తతో ఎదురు చూస్తా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర పార్టీ, అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, ప్రస్తుత పరిస్థితుల్లో సమయం తక్కువ ఉన్నది, రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత లోపించింది. అంటే ఓటర్లను ఏ రకంగా ప్రభావితం, నిన్నటి వరకు మేమే అధికారం మేమే అడిగిన వాళ్ళము, ఈ రోజు ప్రజల ముందుకు ఏం చెప్పుకుంటూ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే అంశం. అంటే ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా కార్యకర్తలకు కానీ కింది స్థాయి నాయకులకు కానీ కొన్ని పాయింట్స్ ను కొంత ఎజెండాను రాష్ట్ర పార్టీ ఖరారు చేసి పంపించాల్సిన అవసరం ఉంది. ఫలానా అంశాల మీద ప్రజల్లోకి వెళ్ళండి అని. అసలు ఎక్కడా కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో నిన్న రేవంత్ రెడ్డి ఏదో వ్యాఖ్యలు చేశారు, 3 గంటల కరెంట్ జరుపుతుందని. దీనికి ఇప్పటి వరకు స్పందించలేదు. తన వైఖరిని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తుందా, ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపక్ష పార్టీ మీద చేసేటువంటి ఆందోళన వ్యతిరేకిస్తుందా అన్న విషయంలో బీజేపీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పష్టత ఇవ్వలేకపోయారు. అంటే పార్టీలో ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడతారు, ఆ మాట్లాడిన ఏ రకంగా అధిష్టానం స్వీకరిస్తుంది, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఏం జరుగుతుంది అన్న కొంత ఆందోళన ఉంది. కాబట్టి కింది స్థాయి పోలింగ్ బూత్ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు ఆ స్థాయి వరకు కూడా కొంత నేతల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కాబట్టి బీజేపీ రోజు రోజుకు బలహీన పడుతుందనేది ఇది ఒక సంకేతం వరకు.